వాట్ ఇఫ్ ఒక సింగిల్ సిగ్నేచర్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తా? ఇండియా ఫ్యూచర్ ఎకానమీ డైరెక్షన్ డిసైడ్ అయ్యే డీల్ ఇది అని చెప్పగలమా? వరల్డ్ పవర్ సైలెంట్గా రియాక్ట్ అవుతున్నారంటే అసలు ఈ డీల్లో ఏముంది? బట్ హియర్స్ ద షాకింగ్ పార్ట్. ఈ డీల్లో బిగ్గెస్ట్ విన్నర్ ఇండియా కాదు. వెయిట్ టిల్ ది ఎండ్. ఈ డీల్లో హిడెన్ రిస్క్ ఆల్మోస్ట్ ఎవరికి తెలీదు. ఇండియా యూరప్ డీల్ వల్ల అమెరికా ఇన్ఫ్లుయెన్స్ వీకెన్ అవుతుందా? ఈ డీల్ వల్ల యుఎస్ డామినెన్స్ స్లోగా స్లైడ్ అవుతుందా? చైనా ఈ డీల్ని స్ట్రాటజిక్ వార్నింగ్గా చూస్తుందా? ఇండియా యూరప్ క్లోజ్నెస్ వల్ల రష్యా ఐసోలేషన్ పెరుగుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జనవరి 26, 2026 ఇండియాలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈసారి పరేడ్లో ఒక స్పెషల్ మూమెంట్ ఉంది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అలాంగ్ విత్ అనదర్ సీనియర్ యూరోపియన్ లీడర్ ఇండియాకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. వరల్డ్ కెమెరాస్ అన్నీ ఢిల్లీ మీద ఫోకస్ అయ్యాయి. సేమ్ డే బిహైండ్ క్లోజ్ డోర్స్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఒక హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. దే కాల్ ఇట్ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. కోవిడ్ తర్వాత వరల్డ్ సప్లై చైన్స్ బ్రేక్ అయ్యాయి. యుక్రెయిన్ వార్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ట్రేడ్ రూట్స్ అన్సేఫ్ అయ్యాయి. వరల్డ్ డివైడెడ్ అవుతుంటే ఇండియా అండ్ యూరప్ యూనిటీని చూస్ చేశాయి. ఫర్ నియర్లీ 2 decades నెగోషియేషన్స్ డ్రాగ్ అయ్యాయి. కానీ 26 జనవరి 2026కి జస్ట్ ముందు హిస్టరీ వాజ్ రిటన్. ఇండియా అండ్ ద యూరోపియన్ యూనియన్ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ ఇంకా చాలా సెక్టర్స్ కవర్ చేస్తూ ఒక హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేశాయి. సింపుల్గా చెప్పాలంటే టారిఫ్స్ తగ్గాయి, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, బిజినెస్ బార్డర్స్ బ్రేక్ అయ్యాయి. ఈ డీల్ సైజ్ ఎంత అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ యూరప్కి ఓపెన్ అయ్యాయి. యూరప్ ప్రొడక్ట్స్ ఇండియా మార్కెట్స్లో ఈజీగా ఎంటర్ అవుతాయి. టెక్స్టైల్స్, ఫార్మా, ఐటీ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఎవ్రీ సెక్టర్ టచ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఈ డీల్ ఇండియాని ఎక్స్పోర్ట్ ఎకనామీ నుండి గ్లోబల్ ట్రేడ్ హబ్గా మార్చగలదు. టారిఫ్స్ తగ్గితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్ అవుతాయి, ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్ అయితే జాబ్స్ జనరేట్ అవుతాయి. ఈ చైన్ రియాక్షన్ని ఎకానమిస్ట్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఈ డీల్తో ఇండియన్ కంపెనీస్కి యూరోప్లో 450 మిలియన్ కస్టమర్స్ డైరెక్ట్ యాక్సెస్ వచ్చింది. టెక్స్టైల్స్, ఫార్మా, ఐటీ సర్వీసెస్, ఆటో కాంపోనెంట్స్ అన్ని సెక్టర్స్లో ఎంప్లాయ్మెంట్ బూమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ క్లియర్? ఎస్. ఒక సిగ్నేచర్ మిలియన్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయగలదు. ఇండియాకి బిగ్గెస్ట్ విన్ ఏంటి అంటే మార్కెట్ యాక్సెస్. యూరోప్లో 450 మిలియన్ ప్రీమియం కన్జ్యూమర్స్ ఉన్నారు. నౌ ఇండియన్ కంపెనీస్ డైరెక్ట్గా అక్కడ సెల్ చేయగలుగుతాయి. ఐటీ కంపెనీస్కి కాంట్రాక్ట్స్, ఫార్మాకి అప్రూవల్స్, స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ డీల్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఫ్యాక్టరీస్ రివైవ్ చేస్తుంది, మిడిల్ క్లాస్ డ్రీమ్స్ యాక్సెలరేట్ చేస్తుంది. యూరప్ సైడ్ నుండి చూస్తే ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ. నౌ యూరప్ కంపెనీస్కి ఇండియా మార్కెట్ డైరెక్ట్ యాక్సెస్. కార్స్, వైన్, మెడికల్ ఎక్విప్మెంట్, క్లీన్ ఎనర్జీ టెక్. ఇన్ షార్ట్, యూరప్ ఫ్యూచర్ గ్రోత్కి ఇండియా గేట్వే. ఇండియా ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలా, ఇన్నోవేషన్ హబ్ అవ్వాలా, ఎక్స్పోర్ట్ పవర్ హౌస్ అవ్వాలా? ఈ డీల్ ఆన్సర్స్ ఆల్ 3. యూరప్ వరల్డ్లో ప్రీమియం మార్కెట్స్ ఉన్నాయి. అక్కడ ఇండియన్ ప్రోడక్ట్స్ కాంపీట్ చేస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎస్, ఈ డీల్ ఇండియా ఎకానమీ డైరెక్షన్ని స్ట్రాంగ్లీ షేప్ చేస్తుంది. వరల్డ్ పవర్స్ లౌడ్గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే రీజన్ ఉంది. ఈ డీల్ ఏషియా యూరప్ ట్రేడ్ కారిడార్స్ని రీడిఫైన్ చేస్తుంది. అంటే కొన్ని ఓల్డ్ రూట్స్కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. సర్ఫేస్ లెవెల్లో చూస్తే యూరప్ కార్స్, వైన్, మెషినరీని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియా టెక్స్టైల్స్, ఫార్మా, ఐటీ సర్వీసెస్ యూరప్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో యూరప్ గెయిన్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ డామినెన్స్ గెయిన్ చేస్తుంది. బిఫోర్ దిస్ డీల్ ఇండియన్ గూడ్స్ యూరప్ ఎంటర్ అవ్వాలంటే యావరేజ్గా 8% to 12% కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సి వచ్చేది. కానీ ఈ అగ్రిమెంట్ తర్వాత మేజర్ కేటగిరీస్లో టారిఫ్ 0% to 3% రేంజ్లోకి వస్తాయి. టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ మీద ఈ యూ టారిఫ్స్ ముందు 9% to 12% ఉండేవి. నౌ ఫేజ్డ్ మేనర్లో 0 డ్యూటీకి రెడ్యూస్ అవుతాయి. లెదర్ గూడ్స్ మీద యావరేజ్ 6% to 8% డ్యూటీస్ ఉండేవి. ఈ డీల్ తర్వాత ఆల్మోస్ట్ 0%. అండ్ ఇది జస్ట్ కంపెనీస్ కోసం కాదు, ఫ్యాక్టరీస్ కోసం, వర్కర్స్ కోసం, జాబ్స్ కోసం. ఈ టారిఫ్ కట్స్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ యూరప్కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డబుల్ డిజిట్ గ్రోత్ చూడగలవు. which means more production, more hiring,
మోర్ ఇన్కమ్. ఎవ్రీ బిగ్ ఆపర్చునిటీలో రిస్క్ ఉంటుంది. చీప్ ఇంపోర్ట్స్ వల్ల కొన్ని లోకల్ ఇండస్ట్రీస్ ప్రెజర్లో పడతాయి. అప్గ్రేడ్ అవ్వకపోతే వానిష్ అవుతాయి. ఈ డీల్ సైన్ అయ్యాక వాషింగ్టన్లో సైలెన్స్ కాదు, క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది. ఇండియా యూరప్ ట్రేడ్ క్యారిడార్ స్ట్రాంగ్ అయితే అమెరికా ట్రేడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ట్రంప్ ఈ డీల్ గురించి విన్న వెంటనే రియాక్ట్ అయ్యాడు. హిస్ టోన్ వాజ్ నాట్ యాంగ్రీ, ఇట్ వాజ్ కాంపిటేటివ్. చైనా ఈ డీల్ని థ్రెట్గా చూస్తుందా? నాట్ ఇమీడియట్లీ, బట్ లాంగ్ టర్మ్లో ఇండియా యూరప్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ అయితే చైనా డామినెన్స్లో క్రాక్స్ పడతాయి. సో చైనాకి ఈ డీల్ వార్నింగ్ బెల్, నాట్ పానిక్ బటన్ బట్ వేకప్ కాల్. రష్యా రియాక్షన్ లౌడ్ కాదు, బట్ సైలెన్స్ డీప్. ఇండియా యూరప్ క్లోజ్నెస్ రష్యా స్ట్రాటజిక్ స్పేస్ని శ్రింక్ చేస్తుంది. ఎస్పెషలీ యూరప్ సైడ్లో రష్యా ఐసోలేషన్ ఆల్రెడీ హై. నౌ ఇండియా యూరప్ బ్రిడ్ స్ట్రాంగ్ అయితే రష్యా లివరేజ్ వీకెన్ అవుతుంది. సో రష్యా కంఫర్టబులా? నాట్ రియల్లీ. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇండియన్ ప్రొడక్ట్స్ యూరప్ మార్కెట్లో చీపర్, ఫాస్టర్ అండ్ మోర్ కాంపిటేటివ్ అవుతాయి. బిఫోర్ డీల్ ఇండియన్ ఎక్స్పోర్టర్ ఒక షర్ట్ యూరప్కి పంపితే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేది డ్యూ టు డ్యూటీ. నౌ సేమ్ షర్ట్ టారిఫ్ ఆల్మోస్ట్ జీరో అవ్వడం వల్ల యూరోపియన్ బయర్కి చీపర్, ఇండియన్ ఎక్స్పోర్టర్కి హైయర్ మార్జిన్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.